పడుతుందో దానికి ఎప్పుడు కాస్ట్ కట్ చేయను. అంటే మాకు ఇంకోటి ఉంటుంది, అంటే మీరు ఎలా అనుకుంటే డైరెక్టర్ కానీ వాళ్ళు అనుకుంటుంటే ఏ రోజుకి ఆ రోజు స్క్రీన్ మీదే చూస్తాం. ఎప్పుడైనా సరే మన డిస్కషన్ ఏంటంటే ముందు రోజు మనం ప్రాపర్టీ రాసుకున్నప్పుడు ఏంటి రేపొద్దున వర్క్ ఏంటి దానికి ఏం కావాలని మాత్రమే ఉంటుంది. నేనైతే ఒక 50 రోజులు షూటింగ్ అయితే 50 రోజు గురించి కూడా ఫస్ట్ నుంచి ఆలోచిస్తాను. ఇంపార్టెంట్ సీన్స్ ఏమున్నాయి, ఎక్కడ డబ్బులు, మన మెయిన్ ట్రాన్స్ఫర్ మనం ముందు అనుకుందే 18 ఇయర్స్ ఆ 32 ఇయర్స్ ఏదో చేయాలో దాంట్లో ఎక్కువ కష్టం మీదే. ఈ 11 మందికి ఎలా నాకు ఫస్ట్ నుంచి ఛాలెంజ్ ఏంటంటే మనం ఇప్పుడు నవంబర్లో షూటింగ్ అనుకున్నాం, నవంబర్ నుంచి డిసెంబర్కి వెళ్ళాం. అది అనుకున్న మనకు ఒక రోజు తుఫాన్ వచ్చి మధ్యలో ఒక 10 రోజులు లేచిపోయింది. షూటింగ్ అయిపోయిన తర్వాత నాకైనా టైం తగ్గిపోతుంది. నాకు అప్పుడు కూడా భయం, షూటింగ్ వస్తుంది ఎప్పుడన్నా చేసుకోవచ్చు, మళ్ళీ హైదరాబాద్ వచ్చాము మళ్ళీ అమలాపురం వెళ్ళాము, కొంత వేస్టేజ్ ఉంటుంది కానీ లాస్ ఉన్నా సరే టైం తగ్గిపోతుంది. మళ్ళీ జనవరిలో నాకేంటంటే ఎప్పుడు కూడా అమలాపురంలో ఇది గోదావరి, మేము కూడా గోదావరి ఆ చుట్టుపక్కల నుంచి వచ్చాం కాబట్టి మనకేంటి ఏ సీజన్ వరకు అక్కడ బాగుంటుందనే తెలుసు. మనం మ్యాక్సిమం డిసెంబర్ తర్వాత మ్యాక్సిమం ఫిబ్రవరి మార్చి తర్వాత అక్కడ చేయలేం, ఎండలకు కానీ దానికి కానీ. మనం అనుకున్న ఏదైతే ఫ్లేవర్ మనం ఫిబ్రవరిలో ఏ సీజన్లో మనం సినిమా స్టార్ట్ చేసామో ఆ ఫ్లేవర్ అక్కడ ఉండదు. నవంబర్ నుంచి మ్యాక్సిమం మార్చి వరకు ఉంటుంది. మనం ఎప్పుడైతే డిసెంబర్లో ఆ తుఫాన్ వచ్చిందో నేను భయపడ్డాను. మీకు ఎప్పుడైతే ట్రాన్స్ఫర్మేషన్ సరిపోకపోతే మనం అన్ని కేజీలు పెరగకపోతే కష్టం కదా. ఎందుకంటే ఇంత కష్టపడి మీరు 10-15 కేజీలు తగ్గి మనకి 18 ఇయర్స్ లాగా ఎలా అయితే లుక్ కనపడ్డారో సేమ్ అదే కష్టం మీరు పెడుతున్నారు. కాబట్టి మళ్ళీ మీకు అంత సపోర్ట్ ఇస్తే మీరు మళ్ళీ ఆ 30 ఇయర్స్ అవుతారు. వాళ్ళ ఫుడ్ కూడా ఎందుకు పాపం ఎప్పుడో ఒక రోజు 2 రోజులు అక్కడ మిర్చి బడి దగ్గర కనపడ్డారు కానీ సార్ అందులో కూడా ఏంటంటే సార్ ఎవరు సార్ వంశన్న పిలిచాడు, అరే కనపడుతున్నారంటే మీరు అన్నాడు కానీ ఎవరు చెప్పలేదు కదా. ఎందుకంటే నాకేంటంటే మా వాళ్ళు చాలా సిన్సియర్గా సాయంకాలం ఫ్రూట్స్ కట్ చేసి ఎవరు ఫ్రూట్స్ కంటే లేదు సార్ బాయ్స్కి మన కిషోర్ గారు ఇవి చెప్పాడు అన్నీ, అక్షయ్ అన్నాడు ఇవన్నీ బాయ్స్కి ఈవినింగ్ కాదని అన్నీ కట్ చేస్తాను. చాలా ఇన్ని రకాల ఫ్రూట్స్ తెచ్చి కట్ చేయాలి. 11 మందికి అన్ని బాయ్స్కి ఇసులు పెట్టారు. సార్ మీకు కూడా పంపించాను, నాకేం డైట్ లేదురే నేను మామూలు భోజనం తినేస్తాను అని పంపించాను. నేను కరెక్ట్గా హోటల్కి వెళ్తుంటే అదే అంటే మీరు కూడా చూసుకున్న ప్లేస్ బాగుంది. ఇటు పక్కేమో ఆ ఫ్రూట్స్ బండి ఉంది, ఈ పక్కనేమో మిర్చి బండి ఉంది, మధ్యలో బెంచ్ మీద కూర్చున్నారు. సార్ ఇంతకీ ఎవరు సార్? మా డైరెక్టర్ గారు ఏమో రోజు తిడుతూ అందరినీ కలిపి తిట్టేవారు, ఒకరు చేసిన తప్పు అందరినీ కలిపి తిట్టేవారు. ఇంతకీ ఎవరు మాకే తెలియదు. నిజానికి అందరం తిన్నాం సార్, కానీ మీకెవరు దొరికారు చెప్పండి సార్. చాలా మంది ఉన్నారు, ఎవరు చెప్పండి సార్ ప్లీజ్ సార్. నేను కూడా ఎందుకంటే జనరల్గా నేను ఆ రూట్లోకి ఎప్పుడు రాను. నేను యాక్చువల్గా ఎందుకంటే మీరున్న హోటల్ వేరు నేనున్న హోటల్ వేరు. నేను పెరిగి ఆ రోజు అనుకోకుండా ఎవరినో డ్రాప్ చేయడానికి మీ హోటల్ దగ్గరికి వచ్చాను. మీ హోటల్ దగ్గర దింపి నేను వెళ్తున్నప్పుడు మా పక్కన సార్ మన హీరోలు అన్నారు, మన హీరోలు ఇక్కడ ఎందుకు ఉంటారో అనుకుని చూస్తే అందరూ పాపం మిర్చి అదే అప్పటికే 10 రోజులు నేను పాపం 10-15 రోజులు అదే ఫ్రూట్ మనం ఇచ్చిన ఫ్రూట్స్ తింటున్నారు, తింటున్నారులే పర్లేదండి అదే చెప్పారు డైరెక్టర్ గారు. ఈ డైరెక్టర్ గారు ఏమో మా వాళ్ళు తెగ డైటింగ్ సార్ ఏం ఫుడ్ నిజంగా పాపం చేశారు రండి అంటే అక్కడి నుంచి మొదలు పెట్టారు. అండ్ ఇంకోటి ఏంటంటే సార్ 11 మంది హీరోలు అన్నారు కదా సార్, అన్న తర్వాత 11 మంది ఆఫీస్కి వచ్చారు కదా, ఈ 11 మంది ఫేస్లు ఇవన్నీ చూసినాక మీ ఫస్ట్ ఇంప్రెషన్ అనేది ఒకటి ఉంటుంది కదా సార్, అది ఏంటి? అది నిజంగా మనస్ఫూర్తిగా ఏమనిపించింది? చాలా భయపడ్డాం. దాని మధ్యలో నియా గారిని మన డైరెక్టర్ గారు కలిపి ఒక ఇది రీల్ చేశారు, గుర్తుందా? అదే బిల్డింగ్ ఎవరు